హలో గాయ్స్, సరికొత్త హారర్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాను. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. గాయ్స్, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? రాత్రిపూట ఎవరూ లేనప్పుడు ఎవరైనా పిలిచినట్లుగా అనిపిస్తే మీకెలా ఉంటుంది? మనకి ఎంత భయంగా ఉంటుందో అలాగే ఒక ఇంట్లో అసలు ఎవరూ కనపడకుండా కేవలం పిలిచినట్లు మాత్రమే వినిపిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది కదా. ఇటువంటి ఇన్సిడెంట్ హైదరాబాద్లో జరిగింది. అసలు ఏం జరిగింది, ఈ కథ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో జరిగింది ఈ సంఘటన. సంజన అనే 25 సంవత్సరాల అమ్మాయికి తన లైఫ్లో తనకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. సంజన వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక కొత్త ఇంట్లోకి దిగి 5 సంవత్సరాలైంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. ప్రతిరోజు రాత్రి సంజన వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు అందరూ కలిసే పడుకునేవారు. కాని ఒకరోజు సంజన మాత్రం వాళ్ళ మమ్మీతో నేను పక్క రూంలో పడుకుంటాను మమ్మీ అని చెప్పింది. ఇంకో రూంలోకి వెళ్లి పడుకుంది. దానికి రీజన్ సంజనాకి వాళ్ళ డాడీకి చిన్న గొడవైంది. అందుకే తను విడిగా వేరే రూంలోకి వెళ్లి పడుకుంది. పడుకునే ముందు తనకి మెడిటేషన్ చేసే అలవాటు ఉంది. అలా ఒకరోజు మెడిటేషన్ అయిన తర్వాత నిద్ర వస్తుందని పడుకుందామని అనుకుంది. పడుకునే ముందు టైం చూసుకుంటే అర్ధరాత్రి 1 గంట అయింది. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. చిన్నగా ఎవరో పిలుస్తున్నట్లు సౌండ్ వినిపిస్తోంది. ఆ సౌండ్కి సంజన నిద్రలో నుండి లేచింది. అలా నెమ్మదిగా వింటుంటే అది ఒక ముసలమ్మ పిలుస్తున్నట్లు అర్థమైంది. మిగతా గదులన్నీ ఓపెన్గానే ఉన్నాయి. సో వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. చాలా కన్ఫ్యూషన్గా అనిపించింది. డైనింగ్ రూంలోకి కూడా వెళ్ళింది. ఈసారి ఆ పిలుపు హాల్లో నుండి వినబడింది. వెంటనే ఫాస్ట్గా లివింగ్ రూంలోకి వెళ్ళింది. అక్కడ ఆ పిలుపు ఆగిపోయింది. ఈసారి తన రూం నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. తనకేమీ అర్థం కావటం లేదు. సరే ఏంటో చూద్దామని భయంగానే తన రూంలోకి వెళ్ళింది. రూంలోకి ఎంటర్ అవ్వగానే ఆ పిలుపు ఆగిపోయింది. సంజనాకి వాళ్ళ నాన్న ఎప్పుడూ దయ్యం స్టోరీస్ చెప్పేవాడు. సో తను కూడా దయ్యాలని బాగా నమ్మేది. ఇది జరగటం తన లైఫ్లో ఫస్ట్ టైం. కానీ చాలా భయపడింది. సంజన మరుసటి రోజు వాళ్ళ అమ్మకి జరిగింది మొత్తం చెప్పింది. కానీ వాళ్ళ మమ్మీ అది నమ్మలేదు. సరే అయితే ఈసారి రికార్డింగ్ చేస్తే అప్పుడు నమ్ముతావు కదా మమ్మీ అని నెక్స్ట్ డే నైట్ నిన్నట్లాగానే మెడిటేషన్ చేస్తున్నప్పుడు తన రూమ్ తలుపులు ఎవరో కొడుతున్నట్లు సౌండ్ వినిపిస్తోంది. సంజన లేచి ఫోన్ తీసుకుని రికార్డ్ చేయటానికి ట్రై చేసింది. రికార్డ్ చేస్తుంటే ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. తన బెడ్ పక్కన ఉన్న విండోని కూడా ఎవరో కొడుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా తనకి చాలా భయమేసింది. ఎవరినైనా పిలుద్దామని అనుకుంది. కానీ ఇంట్లో ఎవరూ లేరు. మార్నింగ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఉందంటే అందరూ అక్కడికి వెళ్లారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఇంట్లో లేరు. ఎవరూ తన దగ్గర తన పక్కన ఉన్నట్లుగా తనకనిపిస్తుంది. కానీ చుట్టూ చూస్తే ఎవరూ లేరు. కానీ తనతో ఎవరో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు. కానీ అది తనకి అర్థం కావట్లేదు. సడన్గా తన రూమ్ విండోలో నల్లటి ఆకారం ఏదో కనిపించింది. సంజన నెమ్మదిగా ఆ వైపు నడుచుకుంటూ వెళ్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. మరుసటి రోజు మార్నింగ్ వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు అందరూ ఇంటికి వచ్చేశారు. వచ్చిన తర్వాత సంజన వాళ్ళకి జరిగింది మొత్తం చెప్పేసింది. తర్వాత సంజన వాళ్ళ డాడీ ఎవరినో తీసుకొచ్చి కొన్ని పూజలు చేయించారు. అప్పుడు తెలిసిందేమిటంటే ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీనే చనిపోయిందట. ఆ చనిపోయిన ఆత్మలే అక్కడ ఉన్నాయని ఎవరైతే పూజలు చేసేవాళ్లు ఉన్నారో వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఈ అమ్మాయికి ఏదో చెప్పాలి అనుకుంటున్నారని, అది మీరు తెలుసుకోవాలంటే ఒక పూజ చేయాలి, అది కూడా అమావాస్య రోజు నైట్ 2 గంటలకి పూజ చేయాలని చెప్పారు. చెయ్యాలి అనుకుంటే వచ్చే అమావాస్య రోజు నైట్ 2 గంటలకి ఊరి పొలిమేర దగ్గరికి రండి అని చెప్పి వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంజన వాళ్ళ నాన్నతో ఇలా అంది, డాడీ ఓసారి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందాం. దాంతో వాళ్ళ డాడీ అవన్నీ మనకెందుకు, మనం త్వరగా ఇల్లు మారుదాం, వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం, ఇవన్నీ మర్చిపోండి మీరు అని అన్నాడు. ఆ తర్వాత సంజన అమావాస్య రోజు నైట్ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాళ్ళు చెప్పిన ఊరి పొలిమేర దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు నిజాలు ఆ పూజలో తెలిసాయి. చనిపోయింది ఎవరో కాదు, సంజన వాళ్ళ లవ్వర్ ఫ్యామిలీ. వాళ్ళని ఎవరు చంపారో కూడా చెప్పారు. చెప్పిన తర్వాత సంజన హంతకులను జైలుకి పంపించడం కూడా జరిగింది. చూశారు కదా గాయ్స్ సంజన స్టోరీ. ఇటువంటి స్టోరీస్ కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ కానీ మీకు కూడా తెలిసినా, మీకు ఒకవేళ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైనా కానీ
నా నంబర్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఆ నంబర్కి వాట్సాప్లో మీ స్టోరీని పంపిస్తే మీ స్టోరీ కూడా నా ఛానల్లో వేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.